ఇంకా ఎగతాలు చేస్తారు. బయట చెప్పుకోకుండా మనుషులు అంటారు, ఇవి పనికి రాకున్నాడు, సూసైడ్ చేసుకుండు, అమ్మ నాన్నని విడిచిపెట్టి పోయిండు, చదువు చేత కాలేదు, ఇట్లానే అంటారు. మళ్ళీ నువ్వు అవునరా బే నేను ఫెయిల్ అయినా, సప్లీ బరాబర్ ఫెయిల్ అయినా, నేను మళ్ళీ చదువుతా మళ్ళీ రాస్తా ఎగ్జామ్, మళ్ళీ అవి ఫెయిల్ అయితే మళ్ళీ చదువుతా మళ్ళీ రాస్తా ఎగ్జామ్. ఏం చేస్తుంటో చెప్తే షాక్ అవుతావు. ఎంత జీతంకి తను వర్క్ చేస్తుందంటే జస్ట్ 15,000 to 20,000. మళ్ళా రూబాబ్గా చెప్పుకుంటాడు, నేను లక్షలు పెట్టి చదివినా మస్తు మార్క్స్ వచ్చి నేను చెప్తాడు. ఏం లాభం? అదే అన్ఎంప్లాయ్మెంట్. ఎంతమందికి ఈ సిచ్యువేషన్లో ఎంతమందికి జాబ్ల నుంచి తీసేస్తున్నారో మీకు తెలుసా? సో ప్లీజ్ నా మాటతో ఎవరు అగ్రి ఉన్నారో నాకు కింద కామెంట్ చేయండి. అందుకనే ఈ యొక్క సెమినార్ మీకోసం నేను తీసుకొచ్చిన. అర్థమైందా? నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. వాయిస్ చాట్ అనేది కండక్ట్ చేస్తాను, లేకుంటే జూమ్లో ఏదో ఒకటి చేస్తా. బట్ మీరు డిప్రెషన్ ఉంటే సో ప్లీజ్ నాతో మాట్లాడండి, ఓకేనా? సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, ఓకేనా? చాలామంది అనేది ఫెయిల్ అయ్యారు. ఫ్యూచర్లో కూడా మన పాస్ట్ ఫ్యూచర్లో చూసుకోండి, థామస్ ఎడిసన్, ఓకేనా, బిల్ గేట్స్, అబ్దుల్ కలాం గారు, ఎంతోమంది ఫెయిల్ అయ్యారు. కానీ ఈరోజు ప్రపంచం వాళ్ళ గురించి చదువుకుంటుంది, ఫెయిల్యూర్స్ గురించి చదువుకుంటుంది. బాయ్ మళ్ళీ నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? సో ప్లీజ్ కాస్త మైండ్తో ఆలోచించండి, ఓకేనా నాన్న? సో ఇది వాటి వీడియో. నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, బాధేసిందనమాట. సో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆల్వేస్ సపోర్ట్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.